తెలంగాణలో అధికారంలోకి రావాలి అంటే బీసీలే ముఖ్యం. బీసీలే టార్గెట్గా ఎంత కష్టపడుతున్నారో రివ్యూ ఉంటుంది అన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. ప్రతి ఒక్క లీడర్ పనితీరును గమనిస్తున్నామంటున్నారు లక్ష్మణ్. పనితీరును బట్టే తర్వాత ఓబీసీ విభాగంలో పదవులు ఉంటాయంటున్నారు లక్ష్మణ్. ఉద్యోగాలు, వ్యాపారాలు ఏం చేస్తున్నా సరే బీసీ లక్ష్యంగానే చేయాలని సూచించారు. హైదరాబాద్లో ఓబీసీ మోర్చా కార్యవర్గం మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో లక్ష్మణ్ కార్యకర్తలకు ఈ సలహా ఇచ్చారు. అధికారం కావాలి అంటే ఖచ్చితంగా బీసీలను బీజేపీ వైపు ఆకర్షించేలా పనితీరు ఉండాలి అన్నారు. 6 మాసాల్లో మీ పనితీరులో వెలుగు లేకపోతే బీసీల మరి వాళ్ళందరినీ కూడా మన వైపు తీసుకునే ప్రయత్నంలో మీరు సఫలీకృతం కాకపోతే మార్పు చేసుకున్నాం. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలంటే బీసీల యొక్క పూర్తి మద్దతు మనం కూడా పడుతున్నాం. మీరు ఉద్యోగాలు చేయవచ్చు, వ్యాపారం చేయవచ్చు, కానీ ఈ వర్గాల కోసం పని కట్టుకొని ఏ వర్గాల నుంచి మీరు వచ్చారో ఆ వర్గాల నాయకుడిగా బీజేపీ నాయకుడికి గుర్తింపు వచ్చే రీతిలో మీరు పనిచేయాలి. ఇక బీసీల పక్షపాతి అని చెప్పుకుంటోన్న కాంగ్రెస్ తీరును ప్రజల ముందు ఎండగట్టాలని సూచించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. గతంలో కేంద్రంలో రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీసీలకు ఏమీ ఒరగబెట్టిన పార్టీ ఇప్పుడు బీజేపీని విమర్శించడం విడ్డూరమన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్క బీసీ సీఎం అయినా ఉన్నారా అని ప్రశ్నించారు. మన హైదరాబాద్ నగరంలో చెప్తా ఉన్నాను నేను, చాలా బీసీ స్థానాల్లో ఈరోజు ఎంఐఎం గెలుస్తూ ఉంది. గతంలో లేదు, అది గతంలో లేదు. కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మజ్లిస్ ముస్లిమ్స్ కూడా బీసీ కింద వస్తాయని చెప్పేసి బీసీ కింద తీసుకొచ్చి వాళ్ళు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు వాళ్ళ రిజర్వేషన్లో. అది ఎవరి సీట్లు? అది అసలైన బీసీల సీట్లు. కానీ కాంగ్రెస్ పార్టీలో 4-5 రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళకు. ఒక్క రాష్ట్రంలో కూడా బీసీ ముఖ్యమంత్రి లేడు. ఒకటే ఒక కర్ణాటకలో ఉంటే అది కూడా తీసేసి వేరే మళ్ళీ నాన్ బీసీకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక్క బీసీ సీఎం కూడా లేని ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనని అంటారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టైంలో 124 మంది సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు డిఓపిటి కింద. దేశంలో 124 మంది సెక్రటరీ ర్యాంక్ అధికారులు ఉన్నారు. దాంట్లో ఒక్కరు కూడా బీసీ లేరు, 2 మాత్రమే ఎస్సీలు. మరి వీళ్ళు బీసీల గురించి మాట్లాడుతాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేసి ఇంతకన్నా పెద్ద ఏముంటుంది? ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు కులం గురించి, బీసీల గురించి, ఎస్సీల గురించి అంటున్నారు. మరి మీ ప్రభుత్వంలో చేసింది ఏంటి? ముఖ్యమంత్రి గారి యొక్క స్టేట్మెంట్ చూశాను. బీఆర్ఎస్ పార్టీ కుటుంబం జస్టిస్, ఫ్యామిలీ జస్టిస్. అది కరెక్టే, వాళ్ళ ఫ్యామిలీ జస్టిస్ పార్టీ. మీది బ్రదర్స్ జస్టిస్ పార్టీ, జస్టిస్ ఫర్ బ్రదర్స్. వాళ్ళు జస్టిస్ ఫర్ ఫ్యామిలీ అయితే మీరు జస్టిస్ ఫర్ బ్రదర్స్. కానీ జస్టిస్ ఫర్ పీపుల్ పార్టీ అంటే బీజేపీ మాత్రమే.